హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఇది మీకు నమ్మశక్యం కాని ఒక భయంకరమైన కథ. ఈరోజు నేను మీతో ఒక భయంకరమైన కథ చెప్పబోతున్నాను. ఇది ఒక కుటుంబానికి జరిగిన సంఘటన. ఇది ప్రమాదకరమైన చెడు బ్లాక్ మ్యాజిక్ వల్ల జరిగింది. ఈ కథ విన్న తర్వాత మీరు ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మలేరు. స్టోరీ లాస్ట్ వరకు వినండి. మా కోసం ఇప్పుడు ఒక లైక్ చేయండి. ఇక కథ మొదలు పెడితే, కాకినాడ దగ్గర నివసిస్తున్న ప్రవీణ్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. వారి జీవితంలో ఎటువంటి ఆందోళనలు లేవు. కానీ ఒకరోజు ప్రవీణ్ ఫోన్ మోగింది. అది అతని మామగారు. హలో మామ, చెప్పండి, మామగారు అడిగారు. ప్రవీణ్, అమ్మ ఎక్కడుంది? ఆమెతో మాట్లాడించు. నీ అన్నకు పెళ్లి కుదిరింది. నిజమా మామ అని ప్రవీణ్ ఆనందంగా అన్నాడు. మామగారు ప్రవీణ్ ఫోన్కి ముందుగా ఫోన్ చేసి ఆ శుభవార్తను తెలియజేశారు. ప్రవీణ్ ఆనందంగా తన తల్లికి ఫోన్ ఇచ్చాడు. మామగారు వారికి ఇన్వైట్ చేశారు. ఇది తొందరగా పెళ్లి చేసే పరిస్థితి కాబట్టి పెళ్లికి 35 రోజుల ముందు ముహూర్తం ఉంది. మీరు 15 రోజుల ముందు ఇంటికి రావాలి. ప్రవీణ్ తల్లి కూడా, అయ్యో మేము ఎందుకు రాము, మా మేనల్లుడి పెళ్లి ఖచ్చితంగా వస్తాం అని అన్నారు. అందరూ ఆ రోజు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. కుటుంబంలోని సభ్యులందరూ కలిసి వరుడు ప్రసాద్ పెళ్లి కోసం కుటుంబమంతా ఉత్సాహంగా ఉంది. కొందరు షాపింగ్ చేస్తున్నారు, మరికొందరు ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నిహిత బంధువులు 15 రోజుల ముందు ఇంటి దగ్గర చేరారు. పెళ్లి వాతావరణం అద్భుతంగా ఉంది. పెళ్లి కూడా అద్భుతంగా జరిగింది. తర్వాతి కొన్ని రోజులు అందరికీ చాలా బిజీగా గడిచాయి. ప్రసాద్ పెళ్లి అయిన 2 రోజుల తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. చాలామంది అతిథులు పెళ్లి తర్వాత తిరిగి వెళ్ళిపోయారు. రిసెప్షన్ సమయంలో తిరిగి వస్తామని చెప్పారు. రిసెప్షన్ రోజు ఉదయం నుండి అతిథులు ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు. ఇంటి దగ్గర ఒక మ్యారేజ్ లాన్ ఉంది. దానిని రిసెప్షన్ కోసం బుక్ చేసుకున్నారు. ఆ లాన్లో అతిథుల బసకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అతిథులు ఇంటికి వస్తున్నారు, లాన్కి వెళ్తున్నారు. ప్రవీణ్, అతని మామగారు చాలా హడావిడి చేస్తున్నారు. ప్రవీణ్ ఒంటరిగా అన్ని పనులు చూసుకుంటున్నాడు. రాత్రి 9 నుంచి 9:30 సమయానికి అతిథులందరూ, ముఖ్యంగా దగ్గర ఉన్నవారు తిరిగి వెళ్ళడం ప్రారంభించారు. కానీ చాలామంది ఇంకా ఉండిపోయారు. ప్రవీణ్ మామగారు ప్రవీణ్తో అన్నారు, ప్రవీణ్, మనమిద్దరం మిగిలిన అతిథులతో లాన్లోనే ఉండటానికి, బస చేయటానికి సౌకర్యాలు ఉన్నాయి. అందరికీ వేరే వేరే గదులు ఉన్నాయి. రాత్రిపూట అతిథులకు ఏదైనా అవసరమైతే మనం ఇక్కడ అందుబాటులో ఉందాం. వృద్ధులను ఇంటికి పంపేద్దాం. ప్రవీణ్ సరే అన్నాడు. కాబట్టి కొందరు వృద్ధులు, కొత్తగా పెళ్ళైన ప్రసాద్ తన భార్యతో ఇంటికి వెళ్ళాడు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రవీణ్ ఫోన్ గట్టిగా మోగింది. ప్రవీణ్ చూశాడు. ప్రసాద్ ఫోన్. ఇంత రాత్రిపూట వస్తుంది ఏంటి? హలో ప్రసాద్ అన్నాడు ప్రవీణ్. ప్రసాద్ ఆందోళనగా, రేయ్, నువ్వు ఎక్కడ ఉన్నావు? తొందరగా ఇంటికి రారా, చాలా పెద్ద సమస్య వచ్చింది అన్నాడు. ప్రవీణ్, ఏం జరిగింది? నేను లాన్లో ఉన్నాను, ఏమిటి సమస్య అని అడిగాడు. ప్రసాద్ అన్నాడు, లేదురా, ఎక్కువ మాట్లాడకు, పరిగెత్తిరా, నీ వదినకు దయ్యం పట్టుకుంది. ప్రవీణ్, ఏమిటి? ఆగు, నేను వస్తున్నాను అన్నాడు. అతను ఫోన్ కట్ చేశాడు. తన మామగారికి చెప్పలేదు, ఎందుకంటే వారు వేరే గదిలో నిద్రిస్తున్నారు. ప్రవీణ్ వేరే గదిలో నిద్రిస్తున్నాడు. ప్రవీణ్ వెంటనే తలుపు తెరిచి ఇంటివైపు పరిగెత్తాడు. అతను గబగబా ఇంటికి చేరుకున్నప్పుడు ప్రవీణ్ మామగారు కూడా అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్నారు. వారికి ఏమీ తెలియదు. మామగారు నిద్రలేచి, ప్రవీణ్, ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగారు. ప్రవీణ్, మామగారు, ప్రసాద్ అన్నయ్య ఫోన్ చేశాడు అన్నాడు. అతను తలుపు తెరవగానే ప్రసాద్ అన్నయ్య ఒక మూలలో చేతులు కట్టుకొని పడి ఉన్నాడు. అతను గోడవైపు చూస్తూ ఏడుస్తున్నాడు. చాలా భయపడ్డాడు. అతని ముఖం మీద ఒక పెద్ద దెబ్బ తగిలింది. అతని చెంప వాచిపోయింది. ఎర్రగా నీలిరంగులోకి మారింది. మామగారు, ప్రవీణ్ వెంటనే ప్రసాద్ దగ్గరికి పరిగెత్తారు. ప్రసాద్ అన్నయ్య, మీరు బాగానే ఉన్నారా అని అడిగారు. ప్రసాద్ అన్నాడు, పైన చూడు. వారు ప్రసాద్ చాలాసేపటి నుండి చూస్తున్న రాక్ వైపు చూశారు.
ప్రసాద్ భార్య రాక్ మీద కూర్చొని అని దంతాలు చూపిస్తూ ఒక దయ్యంలాగా నేను నిన్ను తినేస్తాను అని అరుస్తోంది. అతని మామగారు అంటే ప్రసాద్ తండ్రి, అయ్యో కోడలికి ఏం జరిగింది, నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగారు. ఆమె నిన్ను తినేస్తాను, ఆపై నిన్ను కూడా చంపేస్తాను అని అరిచింది. వారు భయపడ్డారు. కోడలు ఇలా ఎందుకు మాట్లాడుతోంది, ఆమె ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చింది. ప్రసాద్ అరిచాడు, ముందు నా చేతులు విప్పు. వారు అతని చేతులు విప్పారు. ప్రవీణ్ ప్రసాద్ని అడిగాడు, అన్నయ్య మీ చేతులు కట్టి ఉంటే మీరు మొబైల్ నుండి ఫోన్ ఎలా చేశారు? ప్రసాద్ అన్నాడు, లేదు నా చేతులు కట్టి లేవు. ఆమె వింతగా తన తల మంచం మీద కొట్టుకుంటోంది. నేను ఆమెను భుజం పట్టుకొని లేపగానే ఆమె కళ్ళు పూర్తిగా తిరిగినట్లు ఉన్నాయి. నోటి నుండి రక్తం కారుతుంది. నాకు దెయ్యం ఏదో ఉందని అర్థమైంది. నేను నీకు ఫోన్ చేసి ఫోన్ కట్ చేయగానే ఆమె నా మీదకు దూకింది. తన దుపట్టాతో నా చేతులు కట్టేసింది. ఆపై పైకి వెళ్ళి కూర్చుంది. వింతగా అరిచింది. నాన్న నేను ఎంతసేపటి నుండి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాను. మీకు వినిపించలేదా? మీరు ఈ ఇంట్లోనే ఉన్నారా? మామగారు, అవును ప్రసాద్, మేము ఈ ఇంట్లోనే ఉన్నాం, కానీ మాకు ఎటువంటి శబ్దం వినిపించలేదు అన్నాడు. ప్రసాద్ అన్నాడు, నాన్న అది ఎలా సాధ్యం? ఇది మనకు పెద్ద భవనం లాంటి ఇల్లు కాదు. మీ గదికి నా గదికి మధ్య ఒక గోడ మాత్రమే ఉంది. మీకు శబ్దం ఎలా వినిపించలేదు? మామగారు నాకు తెలియదు అన్నాడు. అప్పటికి వారు ప్రసాద్ చేతులు విప్పారు. ప్రసాద్ ప్రవీణ్ ఎలాగోలా ఆ అమ్మాయిని రాక్ నుండి దించారు. 2 అబ్బాయిల బలం కాబట్టి ఆమెను కిందకు దించగలిగారు. వారు ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ఆమె చేతులు కట్టారు. వెంటనే ప్రసాద్ తండ్రి అంటే ప్రవీణ్ మామగారు ఆమెను ఏదో ప్రమాదకరమైన ఆత్మ లేదా దయ్యం, మంత్రగత్తె, పిశాచి వంటి ఏదో బలమైన శక్తి పట్టుకుందని గ్రహించారు. వారు వెంటనే తమ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పురాతన కాళీమాత ఆలయానికి పరిగెత్తారు. ఆలయం మూసివేయబడింది, కానీ ఆలయం పక్కన ఒక కుటీరం ఉంది. వారు తలుపు తట్టారు. పూజారి మంచి మనిషి. వారు వదినను ఇంటి లోపలికి రాగానే ఒక భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది. పూజారి గారు శ్వాస తీసుకోలేకపోయారు. పూజారి గారు వదినను చూడగానే, ఆమెను సరిదిద్దడం మనకు సాధ్యం కాదు. ఆమెను మన గురువుగారు మాత్రమే సరిదిద్దగలరు. గురువుగారు ఎక్కడ ఉంటారు అని వారు అడిగారు. గురువుగారు ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారు అని పూజారి గారు అన్నారు. ఇది అతని నంబర్, అతన్ని పిలవండి. ఈ కేసు మనకు సాధ్యం కాదు. ఇది మరింత దిగజారుతుంది. అమ్మాయి ప్రాణాలు పోవచ్చు. సరే ఫోన్ చేయండి అన్నారు. గురువుగారు అవతలి నుండి, మీరు నన్ను తీసుకురావడానికి రావాలి, నేను రాలేను, నాకు వాహనం లేదు అన్నారు. సరే అని ఫోన్ కట్ చేశారు. ఆ కట్టబడిన అమ్మాయిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. వారి ఇంట్లో కొందరు అతిథులు ఉన్నారు. వారికి గది తలుపు తెరవద్దు అని చెప్పారు. వారు కారును ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూట బయలుదేరుదాం, గురువుగారిని కూడా తీసుకురావాలి అని అన్నారు. వారు కారులో కూర్చోబోతుండగా ప్రసాద్ కళ్ళు తిప్పాడు. భయంకరంగా అరిచాడు. అతని శరీరం దారుణంగా వణుకుతుంది. ఎవ్వరూ అనుకోలేదు వదినకు పట్టిన పరిస్థితి ఇప్పుడు ప్రసాద్కి కూడా పరిస్థితి వస్తుందని. వారు ప్రసాద్ని ఎలాగోలా నియంత్రించి అదే గదిలో ఉంచారు. ఆపై తలుపు మూసేశారు. ఇప్పుడు గురువుగారిని తీసుకురావడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఇంట్లో 2 దెయ్యాలు ఉన్నాయి. గురువుగారు నివసిస్తున్న గ్రామం చాలా దూరంలో ఉంది. కాళీమాత ఆలయం పూజారి వారి అడ్రస్ చెప్పాడు. వారు అక్కడకు వెళ్ళి గురువుగారిని తీసుకువచ్చారు. అప్పటికే ఉదయం అయింది. గురువుగారు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి, చూడండి, వీరిద్దరి మీద ఎవరో చాలా ప్రమాదకరమైన చేతబడి చేశారు. ఈ చేతబడి యొక్క ఏకైక ఉద్దేశం ఈ భార్యాభర్తల ప్రాణాలు తీయడం అని చెప్పారు. ఇంటిలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? గురువుగారు వివరించారు. చూడండి, ఇలాంటివి చాలా సందర్భాలలో జరుగుతాయి. ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఆ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏదైనా తప్పు చేస్తే వారికి ఏదైనా జరగవచ్చు. చాలా ప్రతికూల శక్తులు చుట్టూ తిరుగుతుంటాయి. శరీరానికి పసుపు పూస్తారు. కాబట్టి దెయ్యాలు, పిశాచాలు, ఆత్మలు, మంత్రగత్తెలు, పిశాచాలకు దాని వాసన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలామంది ఒక వధువు లేదా వరుడిపై బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఎందుకంటే ఇది వారికి త్వరగా అంటుకుంటుంది.
ఇది చేయడం ద్వారా అవతలి వ్యక్తికి ఏమి ప్రయోజనం కలుగుతుంది అని అడగగా చాలాసార్లు వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయినా వారు చేస్తారు. ఎందుకంటే ఉదాహరణకు ఒకరు చేతబడి చేస్తున్నారు అనుకుందాం. ఒక చెడు సాధనను సాధించారు. వారు దెయ్యాన్ని పూజిస్తున్నారు. ఆ వ్యక్తి దెయ్యం నుండి ఈ బంధనంలో ఉన్నట్లు. తను ఎవరినైనా సునిర్ణీత సమయాలలో చేతబడి చేయాలి. ఆ వ్యక్తి ఎవరికైనా ఏమీ చేయకపోతే దెయ్యం ప్రపంచం నుండి వచ్చిన భయంకరమైన దెయ్యాలు వారిపై దాడి చేసి వారికి హాని చేస్తారు. కానీ ఇది చాలా చీకటి ప్రపంచం. నిజంగా మీరు దెయ్యాన్ని పూజిస్తే మీరు ఎప్పటికప్పుడు ఎవరికైనా హాని కలిగించాలి. మీరు హాని కలిగించకపోతే దెయ్యం మీకు హాని చేస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రజలు ఎవరికైనా ఏమీ చేయలేకపోతే వారు ఎవరి పెళ్లి జరుగుతుందో వారిపై చేస్తారు. వీరికి కూడా అదే జరిగింది. నిజంగా గురువుగారు వచ్చి వీరిద్దరిపై చేతబడి ఎవరు చేశారు తెలుసా? వీరి పెళ్లి కుదిర్చినవాడు. అయ్యో, అతను మాకు తెలిసిన సాధారణ పాత పూజారి అని అన్నారు. గురువుగారు అన్నాడు, బయట కనిపించే రూపం చూసి ఎవరైనా తనను తాను పూజారి అని పిలిస్తే అతను పూజారే అని కాదు. చాలాసార్లు ప్రజలు మోసం చేయటానికి అలాంటి పనులు చేస్తారు. ఎవరి లోపల ఏమి ఉందో ఎవరికి తెలుసు? ప్రపంచానికి నేను పూజారిని అని చెబితే దాని అర్థం ఏమిటి? నా లోపల చెడు ఉన్నదంతా పోతుందా? నా లోపల చెడే ఉంటుంది. వీరందరూ అతని మాయలో పడ్డారు. అతను తినడానికి కూడా ఏదో ఇచ్చేవాడు. ఇంట్లో పూజ చేస్తున్నానని చెప్పేవాడు. పూజ పేరుతో అతను అలాంటి సాధనలు చేసేవాడు. ఇంటిలో ఉన్నవారికి కూడా ఏమీ అర్థమయ్యేది కాదు. గురువుగారు చెప్పినప్పుడు ఇంటిలో ఉన్నవారికి అప్పుడు గుర్తుకు వచ్చింది. అయ్యో, అతను ఇంటికి వస్తూ ఉండేవాడు, అలా చేసేవాడు, ఇలా చేసేవాడు. రాత్రి 11 గంటలకు పూజ చేయటానికి వచ్చేవాడు. రాత్రి 11 గంటలకు ఎవరు పూజ చేస్తారు అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. గురువుగారు, సరే, ఇప్పుడు మనం ఇంటిని శుద్ధి చేద్దాం. హనుమాన్ కవచం ద్వారా ఇంటికి రక్షణ కల్పించే ఒక సాధన చేస్తాం. ఆ తర్వాత మీరు ఇంట్లో ఒక పెద్ద మహాయజ్ఞం చేయండి. ఒక పెద్ద మహాహవనం చేయండి. 51 మంది పూజారులను ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. దీని ద్వారా మీ ఇంట్లో చేరిన ప్రతికూల దోషాలు, ఎవరి చెడు దృష్టి, దెయ్యం శక్తి అన్నీ పారిపోతాయి. మీరు పుణ్యకార్యాలు చేయండి. అందరికీ భోజనం పెట్టండి. వారు అలాగే చేశారు. చివరికి వదినను పట్టుకున్న దెయ్యం, ప్రసాద్కి పట్టుకున్న దెయ్యం వదిలిపోయాయి. కానీ ఇదంతా సాధారణ స్థితికి రావడానికి దాదాపు 8 నుండి 10 రోజులు పట్టింది. మొత్తం కుటుంబం అస్తవ్యస్తంగా మారింది. ఎవరికి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంటిలో అంతా బానే ఉంటుందా లేదా వారి పెళ్లి పిటాకులు అవుతుందా అని. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. మీరు పెళ్లి చేసుకొని వధువును మీ ఇంటికి తీసుకువచ్చారు. అదే రాత్రి లేదా మరుసటి రాత్రి వధువు దయ్యం పట్టిన పనులు చేస్తుందంటే దాని అర్థం ప్రజలు ఏమి అనుకుంటారు? ఆ పెళ్లి కూతురు ముందే ఏ సమస్యలో ఉంది అనిపిస్తుంది కదా. కానీ కాళీమాత అనుగ్రహంతో వారితో అంతా బాగానే జరిగింది. ఈ ప్రపంచంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎదుటి వ్యక్తి వచ్చి నేను ఇది అని చెబితే అది అతనే అని నమ్మవద్దు. ఈ సందర్భంలో ఆ మనిషి నేను పూజారిని అని చెప్పాడు. కానీ లోపల నుండి అతను ఏమిటో తెలీదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రజలు చాలామంది నకిలీ ముసుగులు ధరించి తిరుగుతున్నారు. వారి ఉద్దేశం కేవలం ఇతరులకు హాని కలిగించడమే. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన స్టోరీ నేను మీ ముందుకు తీసుకువస్తుంటాను. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.